ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయినందుకు సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్ సౌత్ ఆఫ్రికాను 55 పరుగులకే ఆల్అౌట్ చేసి చలో మన వాళ్ళు గట్టిగానే రివెంజ్ తీసుకున్నారు అని గర్వంగా ఫీల్ అయ్యా ఫ్రెండ్స్. తర్వాత మన వాళ్ళు ఫస్ట్ కొంచెం బాగానే ఆడినా ఆ తర్వాత మాత్రం ఇజ్జత్ మొత్తం తీసేశారు. అరే మరీ ఇంత దారుణంగానా? గల్లీలో ఆడేవాళ్ళు కూడా అలా చేయరు. నేను మరీ ఎక్కువగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అసలు విషయం తెలిస్తే చాలా తక్కువ మాట్లాడాను అంటారు. అసలు ఏం జరిగిందంటే సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ తీసుకుంది. కానీ మన బాలర్లు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లపై దండయాత్ర చేశారు. మరీ ముఖ్యంగా సిరాజ్ మియా అయితే నిప్పులు కురిపించాడు. తనని ఎదుర్కోలేక సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. సిరాజ్ ఒక్కడే జస్ట్ 15 రన్స్ మాత్రమే ఇచ్చి 6 వికెట్లను పడగొట్టాడు. బూమ్రాకి 2, ముఖేష్ కి 2 వికెట్లు దక్కాయి. ఇలా వీరి విజృంభణకి సౌత్ ఆఫ్రికా కేవలం 55 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. నిజంగా ఈ సిచ్యువేషన్ లో నాకైతే వావ్ అనిపించింది. ఇది కదా కమ్బ్యాక్ అంటే, ఇది కదా బౌన్స్ బ్యాక్ అంటే. మరి మన వాళ్ళను ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో అంత దారుణంగా ఓడిస్తారా? మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో గట్టిగానే చూపించేశారు అనుకున్నా. ఇంకా మన వాళ్ళు బ్యాటింగ్ మొదలు పెట్టి వన్డే మ్యాచ్ లాగా పరుగుల వరద పారిస్తుంటే రివెంజ్ విక్టరీ లోడింగ్ అని సంబరపడిపోయా. ఎందుకంటే మన వాళ్ళు 20 ఓవర్లలోనే 100 పరుగులను దాటేశారు. అప్పటికి 2 వికెట్లే కోల్పోయారు. అయినా మనం భారీగా పరుగులు సాధించేసి వాళ్ళను కూడా ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడించేస్తాం అనుకుంటే మన వాళ్ళు చేసిన పనికి ఇజ్జత్ మొత్తం పోయింది అనిపించింది. ఒక టైంలో మన స్కోర్ 153 పరుగులకు 4 వికెట్లు. ఎంత లేదన్నా ఇంకో 100 పరుగులైనా చేస్తారు అనుకుంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పెవిలియన్ కి దారి పట్టారు. రాహుల్ కింద మీద పడి 33 బంతుల్లో 8 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. తర్వాత జడేజా డక్అవుట్, బుమ్రా డక్అవుట్, సిరాజ్ డక్అవుట్, ప్రసిద్ధ్ కృష్ణ డక్అవుట్, ముఖేష్ ఒక్క పరుగు కూడా చేయకుండా నాట్అవుట్ గా ఉన్నాడు. అంతకుముందు జైస్వాల్ ఇంకా శ్రేయస్ అయ్యర్లు కూడా డక్అవుట్ అయ్యారు. ఇలా 153 పరుగులకు 4తో ఉన్న మన స్కోర్ 153 పరుగులకే ఆల్అౌట్ అయితే నిజం చెప్పండి ఫ్రెండ్స్, ఇజ్జత్ పోయినట్లు అనిపిస్తుందా లేదా? అరే మరి ఇంత దారుణంగాను? కోహ్లీ 46, రోహిత్ 39, గిల్ 36 పరుగులు చేశారు. వీరు నిలబడకపోయి ఉంటే మన స్కోర్ సౌత్ ఆఫ్రికా కంటే దారుణంగా ఉండేది. ఎందుకంటే ఒకరా ఇద్దరా ఏకంగా 6 డక్అవుట్ అయ్యారు మన టీం నుండి. అయినా మనం 98 పరుగుల లీడ్ అయితే సాధించగలిగాం. వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ లో 62 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయారు. ఇంకా మన స్కోర్ దాటాలంటే 36 పరుగులు చేయాలి. మరి డే 2లో మన వాళ్ళు ఎలా బౌలింగ్ చేసి వాళ్ళని కట్టడి చేస్తారో చూడాలి. ఏదేమైనా ఫ్రెండ్స్, 153 ఫర్ 4 నుండి 153కే ఆల్అౌట్ అవ్వడం అనేది మాత్రం నిజంగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? కామెంట్ చేయండి.